భారీ వర్షంలో పేద అత్తాకోడళ్ళు. రామరాయ సముద్రం అనే ఊళ్ళో అత్తగారు శాంతం, కోడలు అరవింద చాలా దయనీయమైన స్థితిలో రోజులు వెళ్లదీస్తున్నారు. అసలే వానాకాలం, పైగా వారం రోజుల నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలో ఆ అత్తాకోడళ్ళు ఎటుపోవాలో దిక్కుతోచక ఒక చెట్టు కింద కూర్చొని ఉన్నారు. అత్తయ్య, మీరెప్పుడూ అంటూ ఉంటారు కదా, దేవుడు పెట్టే పరీక్షలు కఠినంగా ఉంటాయి కానీ అవి మన బాగు కోసమే వస్తుంటాయని. ఇప్పటికీ మనం వీధిన పడి వారం పైనే అయ్యింది. కాని ఇంకా మనం ఇలా వాన్లో తడుస్తూ ఆకలితో అలమటిస్తూనే ఉన్నాం కదా. అసలు ఆ దేవుడికి దయనేది ఉంటే ఏ దిక్కులేని ఆడవాళ్ళం కూటికి గూడికి నోచుకోకుండా ఇక్కడ పడుంటే మనల్ని పట్టించుకోకుండా ఇలా వదిలేస్తాడా చెప్పండి? చూడమ్మా కోళ్ళ, మనం సంతోషంలో ఉన్నప్పుడు మన ఆనందాలకి కారణం మన తెలివను మన గొప్పతనము అనుకుంటా ఉంటాం మనం. అదే పొరపాటున కష్టాలు గనకొచ్చాయంటే అవన్నీ దేవుడి మీదకి నెట్టేసి ఆయన్ని నిందెత్త కూర్చుంటాం. ఎంతైనా మనుషులం కదమ్మా, మన నైజమే అంతా. అదేంటత్తయ్య అలా అంటారు? నేనన్నది నిజమే కదా. మావయ్య గారే గనుక బ్రతుకుండుంటే మన పరిస్థితి ఇలా ఉండేదా చెప్పండి? లేదులేమ్మా, ఇదంతా మన స్వయంకృతం. ఎవరిని ఏమి అనుకోలేములే అంటూ తమ బ్రతుకులు ఇలా దుర్భరం అవ్వటానికి కారణమైన తమ గతాన్ని తలుచుకోసాగింది. సరిగ్గా 2 ఏళ్ల క్రితం అరవింద శాంతం ఇంటికి కోడలుగా వచ్చిన కొత్తలో మావగారు సుబ్రహ్మణ్యం ఒకసారి తన కొడుకు రవి మీద కేకలేస్తూ, రే రవి, మరీ ఇంత బాధ్యత లేకుండా ఉంటే ఎలారా నువ్వు? నీ పెళ్లి కోసం 10 రోజులు షాప్కి వెళ్ళలేదు. సరే, పెళ్ళన్నాక ఆ ముచ్చట్లు ఈ ముచ్చట్లు ఉంటాయని అప్పుడు ఊరుకున్నాను. కాని ఇప్పుడు మళ్ళీ చెప్పా పెట్టకుండా ఎందుకు షాప్ దగ్గరికి వెళ్ళటం మానేశావు? అది కాదు నాన్న, అరవింద సరదాగా బయటికి వెళ్దామంటేనో. అలా వెళ్లే పనుందని నాకు ముందే చెప్తే నేను వీలు చేసుకుని షాప్లో ఉండేవానిగా. ఇట్టా షాప్ దగ్గర నువ్వు లేక నేను లేక మన వ్యాపారం ఏం కావాలి? ఇంకెప్పుడు తెలుసుకుంటావురా నువ్వు ఇంటి బాధ్యతలు? అబ్బా, మళ్ళీ మొదలు పెట్టారా మీరు? వాడేమి చిన్నపిల్లడు కాదండి. వాడికి పెళ్ళయింది, కోడలు కాపురానికొచ్చి ఇంట్లో ఉంది. ఇంకా చిన్నవాడన్నట్టు అట్లా అంటారేంటి మీరు? అంటూ ఎప్పట్లాగానే కొడుకుని వెనకేసుకొచ్చింది. నిజానికి చిన్నతనం నుండి శాంతం తన కొడుకుని చాలా గారాబం చేస్తూ వచ్చింది. కేవలం ఆ కారణం వల్లే తన కొడుకు బాధ్యత లేకుండా తయారవుతున్నాడని సుబ్రహ్మణ్యం ఎప్పుడూ భార్యని మందలించేవాడు. అలా పెళ్లయ్యాక కూడా చాలా విషయాల్లో బాధ్యత లేకుండా నడుచుకునే కొడుకు మీద సుబ్రహ్మణ్యం తరచూ కేకలు వేస్తూ ఉండేవాడు. ఒకసారి కొడుకు రవి కోపంతో తల్లి దగ్గరికొచ్చి, అమ్మా, ఏంటమ్మా నాన్న ఇలా చేస్తున్నాడు? పొద్దున్న లేచిన దగ్గర నుంచి నన్నేమో బాధ్యత లేనోడని తిడుతూ ఉంటారు. ఇప్పుడు నాన్న చేస్తున్న పనేంటి? ఆ వెనక వీధి ప్రసాదరావు వాళ్ళకి 10 లక్షలు అప్పిచ్చాడంట, నాన్న హామీ సంతకం పెట్టి. అత్తయ్య, నిన్ను మధ్యలో కలుగు చేసుకుంటున్నానని అనుకోకపోతే మీకొక మాట చెప్పాలత్తయ్య. ప్రతి విషయానికి మావయ్య గారు మీ అబ్బాయిని అలా తిట్టడం నాకు నచ్చడం లేదు. ఆయన ఎప్పుడూ బాధ్యత తెలుసుకోవని తిడతారేంటత్తయ్య? ఆయనకేమైనా పెద్ద వయసు వచ్చిందా బాధ్యతలు మోయడానికి? మెల్లిగా తెలుసుకుంటారు కదా అంటూ తన అత్తగారిలాగానే తను కూడా భర్తనే వెనకేసుకొచ్చి మామగారిని తప్పుపట్టింది. ఇక అంతే, రవి అల్లరి చిల్లర వేషాలకి వత్తాసుగా ఇంట్లో ఒక్కరికి 2 ఆడవాళ్ల సపోర్టు దొరికేసరికి అతను చాలా విషయాల్ని ఎంతో తేలిగ్గా తీసుకునేవాడు. అలాంటి సమయంలో ఒకసారి అకస్మాత్తుగా సుబ్రహ్మణ్యం గుండెపోటుతో చనిపోయాడు. అతని మరణం తర్వాతే ఆ ఇంట్లో అందరికీ నిజాలు తెలియరావటం మొదలైంది. స్వతహాగానే ఏ బాధ్యతలు లేకుండా తిరిగే కుర్రతనం ఉన్న రవికి తండ్రి మరణం తర్వాత మీద పడిన బరువు బాధ్యతల్ని మోయటం కష్టమైపోయింది. అందుకే అతను ఎప్పటిలాగానే ఆ బాధ్యతల్ని తప్పించుకొని తిరగటం మొదలుపెట్టాడు. అమ్మా కోళ్ళ, అబ్బాయి నిన్న రాత్రి కూడా ఇంటికొచ్చినట్లు లేడు కదా? అవునత్తయ్య, ఆయన నిన్న కూడా ఇంటికి రాలేదు. అసలు ఎక్కడికి వెళ్ళిపోయారో కూడా తెలీదు. మరోవైపు షాపులో కుర్రాళ్ళు ఎలా పడితే అలా డబ్బులు తినేస్తున్నారని చాలా మంది వచ్చి చెప్తున్నారు. మీ అబ్బాయి చూస్తేనేమో ఇలా బాధ్యత లేకుండా తప్పించుకొని తిరుగుతున్నారు. అవునమ్మా, నాకు కూడా అదే భయంగా ఉంది. మీ మావయ్య బ్రతుకున్నప్పుడు ఎందుకని బాధ్యతగా మసులుకోరా అని వాడి వెనకాల పడేవాళ్ళో నాకిప్పుడు తెలుస్తుంది. బహుశా వీడి నైజమేంటో ఆయనకి అప్పుడే అర్థమైందేమో. అందుకే అస్తమాను బాధ్యతగా ఉండమని కేకలేసేవారు. కాని నేను అప్పుడు ఆడిని ఎందుకలా అంటున్నారని వెనకేసుకొని వచ్చేదాన్నమ్మా. మీరే కాదత్తయ్య, ఆ విషయంలో నేను కూడా మావయ్య గారిని అపార్థం చేసుకున్నాను. ఏం చేస్తాం, ఇప్పుడు మావయ్య గారు లేకపోయేసరికి తెలుస్తుంది అంటూ చేతులు కాలేక ఆకుల కోసం వెతుక్కుంటున్నారు ఆ అత్తాకోడళ్ళు.
ఇదిలా ఉంటే మరోవైపు తండ్రి మరణం తరువాత అన్ని విషయాలకి దూరంగా పారిపోవాలనుకున్న రవి ఒక్కొక్కటిగా తన తండ్రి కూడబెట్టిన ఆస్తులన్నీ అమ్మటం మొదలుపెట్టాడు. ఆ డబ్బులన్నీ సరదాగా ఖర్చులు చేస్తూ తననే నమ్ముకున్న భార్యని తల్లిని పట్టించుకోవటం మానేశాడు. అలా కొంతకాలం గడిచేసరికి ఆస్తులన్నీ తరిగిపోయి చివరికి వాళ్ళుంటున్న ఇంటిని కూడా తల్లి భార్యలకి తెలియకుండా అమ్మేసి ఎక్కడికో వెళ్ళిపోయాడు రవి. చూడండమ్మా, ఇప్పటికే చనిపోయిన మీ వారి ముఖం చూసి మేం ఊరుకున్నాం. కాని ఇంక ఊరుకోవటం మా వల్ల కాదు. మీ అబ్బాయి మీ ఇంటిని తాకట్టు పెట్టి డబ్బులు తీసుకుపోయాడు. వడ్డీ అడుగుదామంటే మనిషి జాడలేదు. అలాగని మేము డబ్బుని వదులుకోలేం కదమ్మా. అందుకే మర్యాదగా మీరే ఈ ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోతే మీకు గౌరవం, మాకు గౌరవం అంటూ తలదాచుకునే ఆ నీడని కూడా లేకుండా చేసేసరికి కట్టుబట్టలతో ఆ అత్తాకోడళ్ళు కటిక పేదరికంతో రోడ్డున పడ్డారు. ఎక్కడా పలకరించే దిక్కులేక వానలో తడుస్తూ వాళ్లు వీధిన పడ్డారు. అలా జరిగిందంతా అత్త శాంతం కళ్ల ముందు తిరిగేసరికి కన్నీళ్లు తుడుచుకొని తమాయించుకుంది ఆ ఇల్లాలు. ఇంతలో అటుగా ప్రసాదరావు దంపతులు చెరకు గొడుగు వేసుకొని వాళ్ల చేతుల్లో మరో 2 గొడుగులు తీసుకొని చెట్టు కింద వానలో తడుస్తూ కూర్చున్న ఆ పేద అత్తాకోడల దగ్గరికొచ్చారు. చూడు చెల్లెమ్మ, ఇలా వానలో తడుస్తూ ఎన్నాళ్ళనుంటారు. మన ఇంటికి వెళ్దాం రండమ్మా. అవును దినా, అన్నయ్య గారు లేకపోతేనే మీకు మేము లేము. తీర్థయాత్రకి వెళ్ళి నిన్ననే మేము ఊళ్ళోకి వచ్చాం. వచ్చాకే మీ పరిస్థితి ఏంటో తెలిసింది. సరే సరే పదండి, మన ఇంటికి వెళ్దాం అంటూ ఆ పేద అత్తాకోడళ్ల మీద జాలితో ఆ ప్రసాదరావు దంపతులు వాళ్ళని ఆ వానలో తమ ఇంటికి తీసుకుని వెళ్లారు. అక్కడికి వెళ్ళాక దాదాపుగా వారం రోజులుగా తిండి లేక అల్లాడుతున్న ఆ పేద అత్తాకోడళ్ళకి కడుపారా తిండి పెట్టాక శాంతం వాళ్ళకి కృతజ్ఞతలు చెబుతూ ఇలా అంటుంది. సమయానికి ఆదుకున్నారు అన్నయ్య గారు. మీరనో ఎట్టా తీర్చుకోవాలో మాకు తెలియడం లేదు. భలే దాని వదినా, మనలో మనకి రుణాలేముంది చెప్పు. ఒకనాడు సుబ్రహ్మణ్యం అన్నయ్య మేం కష్టంలో ఉన్నామని తెలిసి తను హామీగా ఉండి మాకు డబ్బులు ఇప్పించాడు. ఆ డబ్బు సమయానికి అందింది కనుకే మేము వ్యాపారంలో నిలదొక్కున్నాం. ఈరోజు మీకు పట్టెడన్నం పెట్టగలుగుతున్నాం అని చెప్పగానే ఆ అత్తాకోడళ్ళకి అసలు నిజం అప్పుడు తెలిసింది. నిజానికి ఈ ప్రసాదరావుకి డబ్బులిప్పించినందుకే రవి ఒకరోజు చాలా పెద్ద గొడవ పెట్టుకున్నాడు తన తండ్రితో. ఆ తర్వాత తండ్రి కొడుకుల మధ్య తెలియని దూరం పెరిగిపోవటం, తండ్రి చేసిన పనికి బదులుగానే రవి ఎక్కడంటే అక్కడ అప్పులు చేయటం, జల్సాలు చేయటం మొదలుపెట్టాడు. అలా రవి చేస్తున్న పనులకి ఆనాడు ఈ అత్తాకోడళ్లు కూడా వంతపాడ్డంతో అది తట్టుకోలేక ఇంట్లో తాను ఒంటరినైపోయాననే దిగులు పెంచుకొని సుబ్రహ్మణ్యానికి గుండెపోటొచ్చింది. కాని ఇప్పుడు ఆయన చేసిన ఆ సహాయమే ఈరోజు గూడు లేక కూడు లేక రోడ్డున పడిన జీవితాలని ఆదుకుందని వాళ్లకు అర్థమైంది. అలా ఒక 2 రోజులు గడిచాయి. ఆ తర్వాత ఆ పేద అత్తాకోడలతో ప్రసాదరావు ఇలా అంటాడు. చెల్లెమ్మ, మీ రవి గురించి చాలా ఎంక్వైరీ చేశాను. కానీ ఎక్కడా అతని జాడ తెలియటం లేదమ్మా. అందుకే అతని కోసం ఎదురు చూస్తూ మీ జీవితాలు ఆగిపోకూడదు. అలా అని ఏ అండా లేకుండా మీరలా పేదరికంలోనూ ఉండకూడదు. కాబట్టి కొద్దిపాటి పెట్టుబడితో నేను మీకోసం ఒక ఫ్యాన్సీ స్టోర్ పెట్టిస్తానమ్మా. అది నడుపుకుంటూ మీ కాళ్ల మీద మీరు నిలబడండి. మీ వెనకాల మేము మీకు అండగా ఎప్పుడూ ఉంటాం అంటూ ఆ పెద్ద మనిషి తాను పొందిన సహాయానికి ప్రత్యోపకారంగా ఆ పేద అత్తాకోడళ్ళకి ఒక ఫ్యాన్సీ స్టోర్ పెట్టించి వాళ్ల పేదరికం, కష్టాలు పోవటానికి ఒక దారి చూపించాడు. అలా ఆ వానాకాలంలో రోడ్డున పడ్డ ఆ పేద అత్తాకోడళ్ల జీవితాలు అదే వానాకాలం పూర్తయ్యేసరికి ఒక గాడిన పడ్డాయి. ఇది ఇవాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.